రాజధానికి భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు పవన్ తో కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యారు. బేతపూడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. రమ్య, ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఉందో ఈ రోజుకి లాస్ట్ రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాల్లో దాదాపు 44,000 ఎకరాల భూమిని సేకరించాలన్న నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూమి కూడా ఒక 7,000 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా మిగతా 34,000 ఎకరాలు ఏదైతే ఉందో మొత్తంగా సమీకరించాలి, సేకరించాలన్న నినాదంతో ప్రభుత్వం ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మాత్రం కొద్దిమంది, అంటే తుళ్ళూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిమంది రైతులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఈ రోజు నుంచి, అంటే రేపటి నుంచి ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం ఓ పక్కన ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదే పరిస్థితుల్లో పక్కన పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బహుళ పంటలు పండే పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తంగా ఎటు చూసినా కానీ పచ్చదనం పరుచుకున్నటువంటి ఈ పంట పొలాలను ప్రభుత్వం ఇట్లా ల్యాండ్ పూలింగ్ ద్వారా కానీ ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం కానీ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ బహుళ ప్రయోజనటువంటి పంటలు పండుతాయి కాబట్టి ఇటువంటి పద్ధతి మానుకోమని ప్రభుత్వానికి కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే నిన్న కూడా చేసినటువంటి ట్విట్టర్లో చేసినటువంటి కామెంట్లకు ప్రభుత్వం నుంచి కూడా యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మీడియాలో వచ్చిన నేపథ్యంలో మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ కూడా స్పందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే మేము కొండల్లో గుట్టల్లో తీసుకుంటే వ్యతిరేకించే వాళ్ళం కాదు, హైదరాబాద్ ఫిలిం సిటీలకు ఇచ్చింది అటువంటి ప్రాంతాలను ఇచ్చారు. కానీ బహుళ పంటలు పండే ఇటువంటి రాజధాని ప్రాంతం ఇటువంటి నిర్మాణాలు ఇక్కడ సరైనవి కాదని చెప్పని పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా చెప్తా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ రైతుల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. పంట పొలాల్లో అతని ఫోటో పెట్టుకొని అతను ఒక దేవుడి కిందగా ఉదయం నుంచి కూడా పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉన్న నేపథ్యం. ప్రస్తుతం మనకి ఈ మల్లెతోట ప్రాంతంలోనే రైతులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏంటి ప్రభుత్వం రేపటి నుంచి నోటిఫికేషన్ ఇస్తూ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఏమని చెబుతున్నాము, ల్యాండ్ ఇది భూ సమీకరణ చేస్తా ఉన్నారు, శాతం భయపెట్టి జనాన్ని భయపెడతాం, ఎప్పటికప్పుడు భయపెట్టి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మేము ఎప్పుడు ఏమనంటే వస్తున్నాము. ఆయన రామకృష్ణ అంటున్నారు కదా, హైదరాబాద్ ఎంత డెవలప్ చేశారు, ఇది 250 ఎకరాలు కట్టారు ఇది రాజధాని. ఇవాళ 40,000 50,000 ఎకరం ఏం చేసుకుంటారు? ఇది కబ్జాదారులకి ఇవ్వటానికి దేనికోసం? వాళ్ళు కాబట్టి కట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇచ్చిన వాళ్ళు తీసుకోండి కాదనం. ఈయన వాళ్ళని కూడా భయభ్రాంతులు పెట్టి ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే అది పద్ధతి కాదండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్పినట్టు చేసి ఆయన పలానా వాళ్ళకి సేకరించమంటే ఆయన ఓట్లు వేయమంటే వేసి గెలిపించాము. కాబట్టి ఆయన్ని అడిగితే ఆయన మా కోరిక మేరకు బేతపూడి గ్రామానికి మార్చి నెల 5వ తారీఖు వచ్చి ఉండబట్టి ఆయన మాకు స్పందన ఇచ్చారు. భూసేకరణ చేస్తే నేను మటుకి ఒప్పుకోను, స్వచ్ఛందంగా ఇస్తే మటుకు తీసుకోండి కాదంటలేదు. కాబట్టి ఆయన కోరిక మేరకు మేము ఆయన మీద. సార్, మీరు చెప్పండి, పక్కన ప్రభుత్వం రేపటి నుంచి నోటిఫికేషన్ ఇస్తూ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం. మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటా ఉన్నారు? ల్యాండ్ ఎక్విజిషన్ అయితే వల్ల కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన చట్టంలో అయితే ఆ రోజు మాకు మా నాయకుడు మా దేవుడు ఆ రోజు అమనాధ్యక్షాన్ని వాగ్దానం చేశాడు. దానికి అదే కట్టుబడి ఉంటాడని మా నమ్మకం, పూర్తి నమ్మకం. ఈరోజు ఈ వారం నుంచి కూడా వాళ్ళు భూసేకరణ గవర్నమెంట్ భయపెడుతుంటే మా నాయకుడికి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు భయపడమాకండి, మీరు నిశ్చంతగా ఉండండి అని. అదే ధైర్యంతో మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ధైర్యంగా ఉన్నాము. మేము ఈ పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేము. మాకు ఈ పొలాలు లేకపోతే మాకు బతుకు తెరువు లేదు. ఈ పూల తోటల మూలాన పరోక్షంగానో ప్రత్యక్షంగానో 20,000 మందికి ఉపాధి కలుగుతుంది. దాదాపు 20,000 మంది బతుకుతున్నారు జనాభా. 20,000 మంది బతికే జనాభా 20,000 నోటికాడు 20,000 మంది జనాభా కూడి తీస్తే జనాభా ఎట్ట బతుకుతారండి? మేము దాదాపు వాళ్ళు మీ కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి ఈ పొలాలు తీసుకుంటున్నారు. ఇంత ఇలువగల పొలాలు, ఇంత అదిగాక రాత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ రాజధాని రాకబట్టి అక్కడ కోట్లు వచ్చినాయి అంటున్నాడు. రాజధాని రాకముందే మాకు ఈ ఉమ్మడి. మీరు చెప్పండి, రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ పంట పొలాల్లోనే ఉంటా ఉన్నారు, రేపటి నుంచి నోటిఫికేషన్ ఇస్తున్నారు అంటున్నారు కదా, మీకేమైనా ముందస్తు సమాచారం చెప్పారు అధికారులు? మాకు అధికారులు ఏం చెప్పలేదండి. మాకు అధికారులు నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇంతవరకు ఏం జరగలేదు, సేకరణ అని మాత్రం చెప్పారు. అయితే ఈ మల్లి తోటలు అనేది నిత్యం కళ్యాణం లాంటిదండి. అయితే దీని మీద కనీసం 1 ఎకరం వచ్చేదానికి కుటుంబం 10 మంది కాక బయట 10 మంది బతుకుతున్నారు.
మరి ఇసుమంటి పంటలు తీసుకొని భూసేకరణ చేస్తామంటున్నాడు. మరి ఈ భూసేకరణ చేస్తే మరి 10 సెంటు అరెకరం 10 సెంటు ఉండవాళ్ళమే మేము మొత్తం కూడా. ఎకరాలు ఉండవాళ్ళం కాదు, వాళ్ళకు మళ్ళీ 100 ఎకరాలు. 10 సెంటు 10 సెంటు ఇవి తీసుకుంటే మేము రోడ్డును పడదాం ఖాయం. మరి అలా చూడాలనుకుంటున్నాడేమో చంద్రబాబు గారు. మరి ఈ 10 సెంటు 5 సెంటు ఇచ్చి మేము ఏ రోడ్డును పడాలో తెలియట్లేదు కనుక ఇసుమంటి భూముల్ని తీసుకోవద్దని మేము అనుకుంటున్నాము. మీరు చెప్పండి, పక్కన మీకు పవన్ కళ్యాణ్ అయితే ఆ భరోసా ఇస్తున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట కూడా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న యనమల కామెంట్లు కానీ అటువంటి ఎలా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట పట్టించుకోకపోతే ఇక్కడున్న రైతులు ముందు దాకా చచ్చిపోవడమేనండి. మొత్తం కూడా కుటుంబం మొత్తం సర్వం. ఇప్పుడు కుటుంబంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ స్కూల్కి వెళ్ళని ఎవరన్నా కానీ వీళ్ళు ఈ పొలాలు లేకపోతే మేము ఇంకేరే పనులు చేయలేము. ఇంతమంది కూడా మందు తాగి మందు బుడ్డులు తీసుకొని తాగతో చచ్చిపోతాం. అది చంద్రబాబు గారి పేరు మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకు సార్ మీరు ఎందుకు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు? ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని చెప్తుంది కదా ప్రభుత్వం, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాకు రాజధాని రాకతాలికండి 6 కోట్లు ఉందండి పొలం. ఇప్పుడు రాజధాని వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు అయింది. సరే, అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఉంచుకున్న వాళ్ళు ఉంచుకుంటున్నారు. మాకు వచ్చేతలకి 15 సెంట్లు 20 సెంట్లు ఉందండి. 15 సెంట్లు 20 సెంట్ల మీదనే పిల్లలకి ఒక 40 ఏళ్ళు కట్టని 50 ఏళ్ళు కట్టని ఫీజులు కట్టుకుంటున్నాం. ఈ ఇల్లు గడుస్తుంది. ఇవాళ 15 సెంట్లు తీసుకొని ఆయన 3 సెంట్లు ఇస్తాడు. 3 సెంట్లు మనం ఇల్లే కట్టుకోవాలా, ఈ పిల్లల్ని చదివించుకోవాలా, రోడ్లు వెంబడి తిరగాల అనేది మా అభిప్రాయం అండి. భూసేకరణ అంటూ ఆయన చేయడానికి సిద్ధపడితే ఇక్కడ ఉన్న జనం ఆత్మహత్యలు చేసుకోవడానికి తిరుగు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రోత్సాహం ఇస్తున్నాడు. మీకు మేము ఉండాం, మీరు గట్టిగా నిర్ణయం తీసుకొని చక్కగా నిలబడండి, మీరు బాధపడొద్దు అంటున్నాడు. పెద్దలు ఇంటికి వెళ్ళేటప్పటికి, మేము ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కష్టపడి పిల్లలకి 10 సెంట్లు 20 సెంట్లు కొనిపెట్టాము. ఇది భూసేకరణలో వెళ్ళిపోతే ఈ పిల్లలు ఎట్టబోతారని వాళ్ళు రేతి నిద్రపోవట్లేదు, పొగులు కూడి తింటలేదండి. ఈ కళ్ళనీళ్ళే తక్కువ ఇంటికి వెళ్తే. ఆ క్రమంలో ఇప్పుడు భూసేకరణ నోటీసులు ఇస్తే మేము ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోతానికైనా సిద్ధమే కానీ భూసేకరణ ఇయ్యం. ఇది మొత్తంగా ఏదైతే ఇక్కడ బేతపూడి గ్రామంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తా ఉన్నారో తాను మొదటి నుంచి రైతులకు మద్దతుగా ఉన్నానని గతంలో కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. అలాగే మరికొద్ది రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో అటు ఉండవల్లి, పెనుమాక, బేతపూడి ఈ గ్రామాల మొత్తాన్ని కూడా తాను పర్యటిస్తానని కూడా చెప్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే ఇక్కడ రైతులకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తూ ఉందో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి. మొదటగా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి 700 ఎకరాలను ఈరోజు నోటిఫికేషన్ ఇస్తూ ఉంది ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి. ఆ తర్వాత 26వ తారీఖున ఏదైతే మిగతా 2 మండలాలు ఉన్నాయో ఆ 2 మండలాలకు నోటిఫికేషన్. రైట్ కృష్ణ.